హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ అయితే నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం డైలీ రొటీన్ కూడా కొంచెం గడిబిడి ఉంటుంది అనమాట. అంటే డైలీ వర్క్స్ కన్నా కూడా ఈరోజు ఒక 2 ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఫినిష్ చేయాలి నేనైతే. సో అందుకనేసి నేను ఫస్టే ఇక్కడ నా టిఫిన్ అయిపోయిన తర్వాత అయితే నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నేనైతే 11 o'clockకి కృతిని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా 11కి అటు అంటే నేనైతే నా పని చూసుకోవడానికి అయితే నేను వెళ్ళాలి. సో అందుకనేసి నేనైతే ఇక్కడ క్యారెట్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. సో మంచిగా క్యారెట్ అయితే పీల్ చేసుకున్నాను. క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అలా చాలా హెల్తీ కూడాను. క్యారెట్ అలాగే ఇష్టపడిన వాళ్ళకైతే ఇది చాలా హెల్తీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే రెసిపీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. నేనైతే అసలు చిల్లీ పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ, గరం మసాలా పౌడర్ కానీ ఏది యూస్ చేయను అనమాట. సో ఏ పౌడర్ యూస్ చేయకుండా మనమైతే ఈజీగా చాలా టేస్టీగా ఎమ్మీగా క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి చూసేద్దామా? ఫస్ట్ అయితే మంచిగా క్యారెట్ని అయితే పీల్ చేసుకున్న తర్వాత మంచిగా తురిమేసుకోవాలి. అప్పుడే మనకి క్యారెట్ కూడా ఎక్కడ కనిపించకుండా అదొక బిర్యానీ టైప్ లాగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేనైతే మంచిగా క్యారెట్ అంతటిని ఇలాగైతే తురిమేసుకున్నాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేనైతే సెట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ కొంచెం క్యారెట్ మిగిలింటే కృతికి ఇచ్చాను తినమని చెప్పేసి, వద్దని చెప్పేసి మళ్ళీ కింద పడేసాడు. సో నేను దాన్ని కడుక్కొని ఇంకా నేను మళ్ళీ తింటూ ఉన్నాను అనమాట. ఎక్కువ వేస్తే కూడా కొంచెం క్యారెట్ మళ్ళీ ఎక్కువ తీపి అయిపోతుంది కదా రైస్ అనేసి కొంచెం పక్కకు పెట్టేశాను. నేను ఎక్కడైతే ఫుల్గా 1.5 మాత్రమే వేసాను అనమాట. ఒక చిన్న గ్లాస్కి 1.5 క్యారెట్ అయితే వేసాను. సో నేనైతే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో చేస్తున్నాను నేను, నాకు టైం లేదు. సో అందుకనేసి ఫస్ట్ ఇంకా కామన్ మనం బిర్యానీకి అయితే ఏమేమి వేస్తాం స్పైసెస్, కొంచెం షాజీరా, అలాగే అనాస పువ్వు, కొంచెం చెక్క, లవంగాలు, యాలుక, సో అవన్నీ అనమాట వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా వేసేసుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే ఇంకా క్యారెట్ వేసేసుకోవచ్చు. ఈ టైంలో క్యారెట్ వేసేసుకొని మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం అంత పెరుగు అయితే వేసాను నేను, ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ అయితే వస్తుంది మనకి. నేనైతే ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అయితే వేసాను. ఇంకా మనం మామూలుగా రైసెస్లోకి ఎలా అయితే వేస్తూ ఉంటామో అలాగే కొంచెం అనమాట. టేస్ట్కి కొంచెం మింట్ ఫ్లేవర్ వస్తూ ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం అంత సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ మనము వాటర్ వేసుకున్నప్పుడు చూసుకోవచ్చు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసాను అనమాట. ఆ క్యారెట్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ అయితే పచ్చివాసన లేకుండా. సో అందుకనేసి కొంచెం సేపు మూత పెట్టి తీసేసాను. నేనైతే ఒక 2-3 మినిట్స్ అయితే పెట్టింటాను అంతేను. ఇప్పుడైతే మొత్తం నేనైతే ఒక 1 అవర్ అట్లా రైస్ నానబెట్టేసాను అనమాట. సో నానబెట్టిన రైస్ని తీసుకొని వచ్చేసి ఇలాగా పోపులో అయితే వేసేసాను. సో పోపులో వేసిన తర్వాత నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. నాకేంటో మరి రైస్ 2 గ్లాస్ వేసా కూడా వాటర్ నాకు అంత మంచిగా కుక్ అయినట్టు అనిపించలేదు. ఇది ఏం రైస్ మరి, నాకు అంత రైస్ గురించి ఐడియా అయితే లేదనమాట. సో ఇక్కడ నేనైతే ఇంకా టేస్ట్ చేస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. అందుకనేసి ఇంకా చూసాను అనమాట, ఉప్పు కొంచెం తక్కువ అయింది. సో అందుకని మన టేస్ట్ తగ్గట్టు మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు వాటర్లో. సో నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని, మనకి వాటర్ కొంచెం ఉప్పగా ఉన్నాయనుకోండి లాస్ట్కి కుక్ అయ్యేటప్పటికి మనకి ఈవెన్గా టేస్ట్ అనేది సరిపోతుంది అనమాట. సో అదొక ట్రిక్ అనమాట. సో ఇక్కడ నేనైతే ఇంకా చూసేసి మొత్తానికి ఇంకా విజిల్ అయితే పెట్టేశాను. సో ఇంకా 2 విజిల్స్ అయితే రావాలి. దీని తర్వాత దీన్ని అక్కడ పక్కన పెట్టేసి నేను ఇంకా క్యారెట్ రైస్ అయితే అయిపోయినట్టే. మనకి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం ఇక్కడ మజ్జిగ అయితే చేస్తూ ఉన్నాను. ఎండలు అయితే చాలా విపరీతంగా పెరిగిపోయాయి కదా. సో అందుకనేసి కొంచెం రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తాగడం చాలా బెటరు. సో అందుకనేసి నేనైతే ఇక్కడ మజ్జిగ చేస్తూ ఉన్నాను. మజ్జిగలో కూడా నేనైతే లెమన్ వేస్తాను అనమాట. సో లెమన్ మంచిగా వేసుకుంటాను. లెమన్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకుంటాను. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ కృతికి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను మజ్జిగ తాగడానికి. సో కృతి అయితే జస్ట్ అట్లా దేవుడి దగ్గర ప్రసాదం ఎలా అయితే టేస్ట్ చేస్తారో అలా టేస్ట్ చేసి మళ్ళీ నాకే ఇచ్చేసాడు. సో వే తాగేసేయి అన్నట్లు. ఇక నేను మజ్జిగ మంచిగానే తాగుతాను. సో నేను కూడా ఇంకా మజ్జిగ అయితే తాగేస్తూ ఉన్నాను ఇక్కడ. నాకు మజ్జిగ చాలా ఇష్టం అనమాట. సో డే అంతా కూడా నేను ఫుడ్ లేకుండా మజ్జిగతో ఉండమన్నా ఉండిపోతాను అనమాట. సో అట్లా తాగుతాను నేను మజ్జిగ అయితే. సో ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ కృతికి కొంచెం ఎందుకో తెలియదు మరి, పెరుగు కూడా అలవాటు అవ్వట్లేదు కృతికి. సో చూడాలి ఇంకా ఎప్పుడైతే మేము చెప్పాను కదా కృతిని స్కూల్లో డ్రాప్ చేయాలనేసి. సో అందుకనేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. కృతిని స్కూల్లో డ్రాప్ చేసేసి
నేను ఇంకా వేరే పనికి వెళ్ళాలన్నమాట. వేరే పని అంటే ఏం లేదు, జస్ట్ స్కూల్కి దగ్గరికి వెళ్ళాలన్నమాట అడ్మిషన్ కోసం అయితే. సో అందుకనేసి వెళ్తూ ఉన్నాను. ఇంకా వచ్చిన తర్వాత చూసారు కదా, ఇంకా కృతికి 12కి అంతా అయిపోతుంది అనమాట స్కూలు. సో ఇంకా వాడి కోసం నేను తొందరగా రావాలి అనేసి అప్పుడే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో అందుకు చూసారు కదా, క్యారెట్ రైస్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. కృతి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. సో డ్యామ్ షూ చెప్తాను నేను, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అస్సలు కారం లేకుండా ఇట్లా పుల్లగా కొంచెం అంటే మా కృతి కొంచెం పులుపు టేస్ట్ ఇష్టపడతాడు. సో అందుకో ఏమో మరి కొంచెం పుల్లగా తీయగా అలా ఉండడం వల్ల వాడికి మంచిగా నచ్చిందనమాట. సో ఇంకా ఈవినింగ్ కృతి లేచిన తర్వాత మళ్ళీ మేమైతే గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. చెప్పాను కదా నేను గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను అనేసి. సో అక్కడికి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని ఇంకా టైం ఉందనేసి పార్క్కి అయితే వచ్చేసాము ఇక్కడ. సో పార్క్లో అయితే ఇంకా కృతి మంచిగా ఆడుతూ ఉన్నాడు చూడండి. టైం 4:20 అలా అయింది అంతే టైం అయితే. సో 1 అవర్ ఆడుకోవచ్చు, 5:30 వరకు ఉండేసి వెళ్ళిపోతాం మేము. ఫాస్టా? ఓకే స్టాప్. అమ్మ షూ తీయకూడదు, షూ తీస్తే ఇంటికి వెళ్ళిపోతాం. షూ తీయకూడదు. ఫ్రెష్గా ఉంది. పో. ఇక అసలు పార్క్లో ఎవ్వరు లేరండి. నేను కృతి అలాగే జెంట్స్ ఉన్నారు చాలామంది, అంటే చాలామంది కూడా లేరు, వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ ఉంటారు అక్కడక్కడ. సో మొత్తం పార్క్ అంతా ఖాళీగా ఉంది, పిల్లలే లేరు అసలు పార్క్లో. అసలు మామూలుగా అయితే ఇక్కడ ఉయ్యాల 2 ఉన్నాయి కదా, ఈ ఉయ్యాల కోసం క్యూ ఉంటారు పిల్లలైతే. సో అట్లాంటిది మాకు చాలా ఫ్రీగా దొరికాయి అనమాట ఉయ్యాలలు అయితే. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం నేను కృతి. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా చాలా డేస్ తర్వాత ఉయ్యాల అయితే ఎక్కాను. ఎవరైనా ఏమన్నా అంటారేమో అని చాలా భయపడుతూ ఊగుతూ ఉన్నాను. కానీ మళ్ళీ ఎవరైనా అంటారేమో దిగేశాను, మళ్ళీ ఎక్కాను, మళ్ళీ ఆడాను, అట్లా దిగుతూ ఎక్కుతూ ఆడుతూనే ఉన్నాను. కృతి అయితే కూర్చో అమ్మ ఆడు అంటున్నాడు. సో ఇంకా సరే కదా అని ఇంకా వాడి సరదా నా సరదా 2 తీరుతాయి కదా అనేసి అట్లా ఆడుతూ ఉన్నాను అనమాట నేనైతే ఇక్కడ. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పింటే బాగుండు అనేసి కొంచెం మంది కమెంట్ చేశారు. సో నేను ఆ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పానండి. మీరు నాకు తెలిసి ఈ వీడియో మొత్తం చూసిండరు. అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ చెప్పాను నేను. ఇంకా కావాలంటే నెక్స్ట్ ఎప్పుడైనా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను అనమాట. అడ్మిషన్స్ ఏంటంటే ఇక్కడ చాలా అంటే నర్సరీ నుంచి తీసుకుంటేనే మనకి లాస్ట్ వరకు కూడా అడ్మిషన్స్ ఉంటాయి. లేదంటే మధ్యలో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్కి జంప్ అవుతూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి సెకండ్కి అదే స్కూల్ నుంచి అదే స్కూల్లో వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే మొత్తం సీట్స్ ఫిల్ అయిపోతాయి, అసలు ఖాళీ ఉండవు కదా. సో అట్లాంటప్పుడు మనకి సీట్స్ దొరకవు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పేస్తారు మా దగ్గర సీట్స్ లేవు, మేము తీసుకోము అంటారు. కనీసం ఒక్క అడ్మిషన్ తీసుకోండి మేడం అని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అసలు మనకు అడ్మిషన్ ఇవ్వరు అనమాట. సో అట్లా ఉంటుంది. సో అందుకని కొంచెం తొందరగా ముందు జాగ్రత్తగా మనమైతే అడ్మిషన్స్ చూసుకుంటూ ఉండాలి. సో ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కృతి కోసము ఇంకా దోసకాయ అయితే కోసిచ్చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా యాక్షన్ చేస్తూ ఉంటుంది కృతి అయితే. కొద్దిసేపు ఇక్కడ ఎగిరాడు కదా, ఎగిరి అక్కడికి వెళ్ళి పడుకొని అమ్మ నాకు కడుపు నొప్పి వస్తుంది అంటూ ఉన్నాడు. వెంటనే మళ్ళీ వచ్చేసి ఇంకేం లేదు, కడుపు నొప్పి ఏం లేదు, తగ్గిపోయింది అంటూ ఉన్నాడు అనమాట. సో సరే ఇప్పుడేం తినద్దులే, మళ్ళీ తిద్దు కొద్దిసేపు తర్వాత అంటే లేదు కడుపు నొప్పి తగ్గిపోయింది అంటూ ఉన్నాడు. సో ఇంకా కొంచెం వాడికి ఇచ్చేస్తే వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడులే అనేసి పెట్టేశాను అక్కడ. Yes. Mommy. Mommy. My dad shooting. Daddy shooting వెళ్ళాడా? Daddy shooting. ఉంది మా. ఉంది అమ్మా. ఎక్కదులే, ఎందుకు ఎక్కుతున్నావు? అన్నీ అడ్డం పెట్టిన అన్న అడ్డం ఉన్నాయి, మేము ఎక్కదులే, అన్నీ పడిపోతాయి, కింద పడిపోతాయి బంగారు, ఉంచమ్మా. అసలు అన్నీ అడ్డం ఉన్నాయని చెప్పి నేను ఎక్కద్దంటూ ఉన్నాను, అన్నీ అడ్డం పెట్టావు నేను ఎక్కాలంటున్నాడు కృతి అయితే. సో అట్లా ఇంకా వాడితో అట్లా పనులన్నీ అయిపోయినాయి అనమాట ఇవాళకైతే. సో ఇది ఇవాళ వ్లాగ్, ఇంతటితో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీకు నా క్యారెక్టర్ రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.